తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, చెప్పండి, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? మృతి చెందిన డీఎస్పీలు ఎవరు? రైట్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 5 గంటల సమయంలో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఏపీకి చెందినటువంటి 2 డిఎస్పీలు అయితే కారు ప్రమాదంలో అయితే చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం కారులో 4 ప్రయాణిస్తున్నారు. 2 డిఎస్పీలు, ఒకరు ఏఎస్పీ క్యాడర్ ఉన్నటువంటి అధికారి, మరొక హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి సిబ్బంది. మొత్తం 4 సిబ్బంది కూడా విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 5 గంటల ప్రాంతానికి ఖైతాపురం వద్ద జంక్షన్ వద్ద అయితే చేరుకున్నారు. అయితే ఆ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి, స్కార్పియో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ఢీ కొట్టింది. అక్కడి నుంచి రోడ్డు యువతలకి కారు పడిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఆ కార్ని వెనక నుంచి వస్తున్న మరొక లారీ అయితే ఢీ కొట్టింది. ఈ ఘటనలో 2 డిఎస్పీలు, ఏపీకి చెందినటువంటి 2 డిఎస్పీలు చక్రధర్ రావు, అదేవిధంగా శాంతారావు అయితే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక ఏఎస్పీ ప్రసాద్ కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు ఎవరైతే నడుపుతున్నారో హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఏఎస్పీ ప్రసాద్ ని, డ్రైవర్ నరసింహరావు అని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నారో నరసింహరావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తంగా కూడా ఉదయం 5 గంటల సమయంలో అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చెందిన 2 డిఎస్పీలు మృతి చెందడంతో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత విషాదం కూడా అలుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఓ కేసు నిమిత్తము రాత్రి బయలుదేరి ఇటు హైదరాబాద్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ ఉద్యోగంలో భాగంగా ఇటు కేసు పని కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు ఉన్నాడో, నరసింహరావు కొంత అలసిపోయి నిద్ర మత్తులో కూడా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం కూడా అందుతుంది. చౌటుప్పల్ మండలం ఖైరతాబాద్ అయితే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ వద్ద కూడా కొంత వాహనాలు వేగంగా వెళ్తూ ఉంటాయి. ఈ సమయంలోనే ఈ డ్రైవర్ నరసింహరావు అయితే కొంత నిద్ర మత్తులో ఉండటం, బాగా రాత్రి నుంచి ఈ జర్నీ చేయడం వల్ల కూడా కొంచెం అలసిపోయి ఉండటం వల్ల ఆ జంక్షన్ వద్ద అయితే కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. ఈ డివైడర్ ఢీ కొట్టిన సమయంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఇటు హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి మరొక రోడ్డు పైన పడిపోయింది. వెంటనే ఆ రోడ్ లో వస్తున్న లారీని అయితే స్కార్పియో వాహనాన్ని గమనించగా ఆ కారుని అయితే ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 2 డిఎస్పీలు అయితే ఘటనా స్థలంలో మృతి చెందారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీకి చెందినటువంటి అధికారులు, తెలంగాణ చెందిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు కూడా ఆరాధిస్తున్న పరిస్థితితో ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్.